ఎంబీబీఎస్ అవుతున్నావుగా బాబు. డాక్టర్ కొంచెం ఇలా వస్తారా? ఏమైంది? కొంప తీసి వాడు వచ్చాడా ఏంటి? ఇంతవరకు రాలేదు, కానీ వచ్చినా రావచ్చు. భయపడకండి, ధైర్యంగా ఉండడానికి ఒక్క పెగ్గేయండి. ఇప్పుడా? ఇది మాకు అలవాటే. మా అన్నయ్యని పంపిస్తాను, ఆయన అడిగితే వద్దనకండి, మీ విలువ తగ్గిపోతుంది. వస్తాను. హలో, బాగున్నారా? ఏమిట్రా? ఒక ముఖ్యమైన విషయం. పెళ్లికొడుకి కడుపులో తిప్పుతుందట, చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు. అతను అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాలంట. చేచి ఇప్పుడేమిట్రా? ఇప్పుడు కాకపోతే పేట్ల మీద కూర్చున్నాక అసహ్యం అయిపోతుంది. ఆ గదిలో చాలా మంది ఆడాళ్ళు ఉన్నారు. అందరినీ బయటకు పంపించి తర్వాత టాయిలెట్ తీసుకెళ్ళండి. అతను మరీ మొహమాటస్తుడు, వద్దన్న దగ్గరుండి తీసుకెళ్ళండి. రండి వెళదాం. వద్దులేండి. పర్వాలేదు రండి, ఇదంతా మామూలే. మీరు రండి చెప్తాను. వద్దండి. బాలేవారే, దీనికి పోయి సిగ్గుపడతారేంటి? ఇంకాసేపు ఉంటే టెన్షన్ ఎక్కువైపోతుంది. రండి. ఇదిగో మీరందరూ ఒకసారి బయటికి వెళ్ళండి. వెళ్ళండి. త్వరగా కానివ్వండి, లోపల నీళ్ళు అన్నీ ఉన్నాయి. మీరు రారా? దేనికి? కంపెనీకి. దీనికి కంపెనీయా? మీరు వెళ్ళండి. ఏమైంది? ఏమైందక్క? ఇక్కడ కాదు, అలా వెళ్ళి నవ్వుకోండి. వాడిని లెటర్ పంపించి ఒకటి కాపలాకి వస్తున్నావా? ఇంకా టైం ఉంది కదండి, తృప్తిగా పోయిరానివ్వండి. టైం లేదయ్యా, పోతాను, టైం అయిపోయింది. వీడి గురించి పందిట్లో నలుగురు చెవులు కోరుకుంటున్నారు. నేను తీసుకుంటాను కదా, పదవయ్యా. ఏమిటి ఎంతసేపా? అవుతాను, మొత్తాను, టైం అయిపోయింది, త్వరగా రా. వీడు ఇంకా రాడేంటి? ఎవరిని వస్తున్నారు చూడు. ఎవరు లేరు. లాయర్ గారికి చిన్న పని పెడదాం, వెనకరా. ముహూర్తం టైం అయింది, పెళ్లి కొడుకు ఎక్కడరా? కంగారు పడకన్నయ్యా, అర్జెంట్ అని టాయిలెట్కి వెళ్ళాడు. టాయిలెట్ కడుపులో అజీర్తి చేసి విరోచనాలు పట్టుకున్నాయి. అన్నయ్య, మనకెందుకు? వాళ్ళు నరుకుతారు.